సార్ భరద్వాజ్ గారు నమస్తే. సార్ మనం ఇంకా మీ ఇంటర్వ్యూస్ చాలా వచ్చాయి, ఇంకా మనం మీ రెగ్యులర్ క్వశ్చన్స్ కాకుండా డైరెక్ట్ క్వశ్చన్స్కి వచ్చేద్దాం. ఏంటంటే మీరు ఇంతకుముందు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేశారు, అంటే దాని తర్వాత మీరు ఏదో ఇండస్ట్రీ మీద మోస్తూ వచ్చారు. వచ్చిన తర్వాత వచ్చాక మీరు ఎందుకు వచ్చారా బాబు ఇండస్ట్రీకి, ఇరిగేషన్లో ఉంటే బాగుండేది కదా అని ఎప్పుడైనా అనిపించిందా? అంటే ఇక్కడ ఇండస్ట్రీ వదిలి ఇక్కడ వచ్చాక నిజంగా అది వదిలి వచ్చినందుకు ఏమన్నా సాధించాం, నిజంగానే మనం అనుకున్న కోరిక తీరింది అని నిజంగా మీరు సాటిస్ఫైడా? లేదు, అంటే మై లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే సినిమాల్లోకి రావటం యాక్సిడెంట్, సినిమాల్లోకి రావటం యాక్సిడెంట్ అయినాక అట్లీస్ట్ సినిమాలు అంటే నాకు సినిమాలు చూడటం చాలా ఇష్టం. మొదటి నుంచి రోజుకు 2-3 సినిమాలు చూసేవాడిని అంతకుముందు కూడా, సినిమాల్లోకి రాకముందు కూడా. బట్ సినిమా తీయటం అనే దాని మీద ఇంట్రెస్ట్ లేదు. ఫాదర్ ప్రొడ్యూసరు, బ్రదర్ డైరెక్టర్ అయినా కానీ ఎప్పుడు నేను షూటింగ్లకు కూడా పోయేది లేదు. కానీ అనుకోకుండా ప్రొడ్యూసర్ని అయ్యాను. ప్రొడ్యూసర్ని అయినప్పుడు మాత్రం అనుకునేవాడిని ఇట్లా కాదు, సినిమాలు ఇలా తీయాలి అలా తీయాలి అనుకుంటూ ఉండేది. బట్ ఐ డోంట్ థింక్ ఎక్సెప్ట్ బట్ ఫర్ 1 or 2 ఫిల్మ్స్ నేను 30 సినిమాలు చేశాను. బట్ ఫర్ 1 or 2 ఫిల్మ్స్ మిగిలిన సినిమాలు నేను అనుకున్నట్టు, నేను సినిమాల్లోకి వచ్చినప్పుడు ఉన్న యాంబిషన్ తీరిందని నేను అనుకున్నాను. నా కోరిక అయితే తీరలేదు ఆ రకంగా. అంటే సినిమా ఎలా ఉండాలి, ఎలా తీయాలి అనుకుంటానో అలా తీయలేకపోయాను. వేరియస్ కండిషన్స్, ఇప్పుడు దానికి రీజన్స్ చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయటం అనవసరం, కానీ బట్ డెఫినెట్గా తీయలేదు. బట్ యాక్సిడెంటల్గా అంటే సినిమా తీయటం అయితే ఏదైతే ఉందో, సినిమా తీసి నేను ఒక పాపులర్ టెక్నీషియన్ గాను, పాపులర్ ప్రొడ్యూసర్ గాను అవలేకపోయినా పాపులర్ సినిమా పర్సనాలిటీగా అయ్యాను. అది యాక్సిడెంట్. అంటే నాకు తెలియకుండా ఈ ట్రేడ్ యూనియన్లోకి వచ్చి ఈ వర్కర్స్ ప్రాబ్లమ్స్లోకి దూరి, అండ్ ఫార్చునేట్గా ఐ కుడ్ సాల్వ్ ఫ్యూ ప్రాబ్లమ్స్, ఐ కుడ్ అచీవ్ సంథింగ్ ఫర్ ద వర్కర్స్. సో దట్ వే డెఫినెట్గా ఐఎమ్ సాటిస్ఫైడ్ టు సమ్ ఎక్స్టెంట్, నాట్ టు ద ఫుల్ ఎక్స్టెంట్. బట్ అంటే మీరు డైరెక్టర్గా సక్సెస్ అవ్వడానికి మళ్ళీ ఇప్పుడు గతంలో జరిగిన ప్రాబ్లమ్స్ గుణపాఠంగా నేర్చుకుని మళ్ళీ ఒక మంచి సినిమా తీయాలనే ప్రయత్నం మళ్ళీ ఇంకా చేసే ఉద్దేశం ఏం లేదా? అంటే జనరేషన్ మారిపోయింది, ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది, జనరేషన్ మారిపోయింది. ఇప్పుడు ఏదో మనం చించేసి చేద్దాము, పోటీ పడదాం అనేది లేదు. అంటే ఫిలిం వ్యూయింగ్ కూడా మారిపోయింది, చూసేవాళ్ళ పద్ధతి కూడా మారిపోయింది, వ్యూవర్షిప్ కూడా మారిపోయింది. సో వాళ్ళ క్యాటర్ అయ్యేటట్టు నేను వ్యూవర్గా నాకు ఐ లైక్ దట్ పర్టికులర్ కంటెంట్, ఇప్పుడు వస్తున్న కంటెంట్ యాజ్ అ వ్యూవర్. బట్ యాజ్ ఎ మేకర్ ఐ డోంట్ లైక్ దట్ కంటెంట్ టు మేక్. సో నేను ఏదో కావాలనుకుంటా, సోషల్ ప్రాబ్లం కావాలనుకుంటే, సోషల్ ప్రాబ్లం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా తక్కువ, మనం చెప్తే చూస్తారు అనేది చాలా తక్కువ. బట్ ఫర్ శ్రీమంతుడు ఈ మధ్య వచ్చిన సినిమాల్లో ఇంకే సినిమాల్లోనూ సోషల్ కంటెంట్తో నీకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన సినిమా లేదు, వచ్చి ఆడిన సినిమా లేదు. అంటే అలానే ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు బజరంగ్ భాయిజాన్ కావచ్చండి, అదండి, అవి కంటెంట్ హిందీలో వదిలేండి. హిందీలో రెగ్యులర్గా మంచి సినిమాలు వస్తూనే ఉన్నాయి. తెలుగులో ఐఎమ్ టాకింగ్ అబౌట్ తెలుగు. మన ఎందుకంటే హిందీ మనకి సంబంధం లేని భాష, మనం వెళ్ళం కాబట్టి. తెలుగులోకి వచ్చేటప్పటికి నాకు తెలిసి ఈ మధ్యకాలంలో వచ్చింది శ్రీమంతుడు ఒకటి, కొంచెం రీజనబుల్లీ గుడ్ ఫిల్మ్, సోషల్ అవేర్నెస్ కొంత ఉంది. ప్లస్ రెగ్యులర్గా రన్ అరౌండ్ ద మిల్ కథ లేదు, యాక్షన్ ఫైట్లు పాటలు అని రెగ్యులర్ రొటీన్ కాకుండా టోటల్గా డిఫరెంట్ దీంట్లో ఒక స్కీమ్లో వెళ్ళాడు. హీరో హీరోయిన్ల పాటలు, పిచ్చి పాటలు ఉండవు దాంట్లో, ఏది ఉండదు. కొంచెం సమ్హౌ ఐ లైక్ దట్ ఫిలిం. అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. అలానే ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు మీరు బాగా ప్రజెంట్ చేస్తే డెఫినెట్గా ఎటువంటి సినిమా అయినా చూస్తారనడానికి, ఇప్పుడు శ్రీమంతుడు అలా తీశారు కాబట్టి చూశారు డెఫినెట్గా. బట్ శ్రీమంతుడు అలా తీశారు కాబట్టి చూశారని మీరు అంటున్నారు, నేను ఒప్పుకుంటుంది. బట్ శ్రీమంతుడు మహేష్ బాబు లేకపోతే ఆ సినిమా చూస్తారా? నాకు ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్. ఓకే, మహేష్ బాబుకున్న ఇమేజ్తో మీకు ఆ సినిమా అడ్వాంటేజ్ వచ్చింది. అంటే కొత్త వాళ్ళతో తీసిన చిన్న చిన్న సినిమాలు, మంచి కంటెంట్తో తీసిన సినిమాలు నడిచినవి ఉన్నాయి కదా. సపోజ్ ఆనంద్ కావచ్చండి. ఆనంద్ హిస్టరీ అది ఎప్పుడో 7 ఏళ్ల కింద సినిమా, 10 ఏళ్ల కింద సినిమా అప్పుడంటే అప్పుడు మనం చేసిన సినిమాలు ఆడుతా ఉన్నాయి. అంటే ప్రతిసారి మిమ్మల్ని చూస్తున్నాను నేను, ఏది పోతే పోనీ కావచ్చు, లేకపోతే ప్రతిఘటన కావచ్చు, అది తీసినప్పుడల్లా మీరు మీడియా ముందుకు వచ్చేసి మీకు సినిమాలు చూడడం చేత కాదని ప్రేక్షకుల్ని అనడం 2-3 సార్లు మీడియా ముందు చూశాను. అంటే అది ఇంతవరకు ప్రేక్షకులు నేనంటే అట్లా కాదు, సినిమా చూడటం చేత కాదు నా సినిమాకి నేను ఎప్పుడు అనలేదు, చాలా సినిమాలకు అన్నాను. కానీ పోతే పోనీకి మీరు కామెంట్ చేశారు.
పోతే పోనీకి మాత్రం ఐ వాజ్ హర్ట్ నిజంగానే, ఎందుకంటే ఇట్ వాజ్ ఎ గుడ్ ఫిల్మ్. నేను ప్రతిఘటన ఐ డోంట్ సే అంత గొప్ప సినిమా నేను అంత, ప్రతిఘటనలో ఫ్యూ సీన్స్ ఆర్ వెరీ గుడ్, బట్ ప్రతిఘటనకి నేను ఐ డోంట్ సే. బట్ పోతే పోనీ నిజంగా థియేటర్కి రాలి అసలు ఫస్ట్ పాయింట్ నాకు. ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ సినిమా బాగుంది బాగోలేదు అనేది సినిమాకి వచ్చినా కదా చెప్పాలా. థియేటర్కి జనం రాకుండా చూడకుండా అంటే ఈ సినిమాలు ఏం తీస్తాం, మంచి సినిమా తీస్తాను. కానీ డెఫినెట్గా పోతే పోయిన తర్వాత టీవీలో వచ్చినాక దేర్ వాజ్ సో మెనీ రెస్పాన్స్, విపరీతమైన రెస్పాన్స్ ఉంది దానికి. సో అటువంటి సినిమా రానప్పుడు కొంచెం బాధలో ఉన్నాం. బట్ ఏదైనా కానీ ఒకటి ఆఫ్ లైట్ నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, అది కోపంలో ఆవేశంలో సినిమా డబ్బులు పోయిన బాధలో ఏదో అని ఉండాలి, కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆడియన్స్కి నచ్చితే మీరు చెప్పినట్టు మనం తీసేది వాళ్ళకి నచ్చితే ఏదైనా చూస్తారు. సరిగ్గా వాళ్ళకి నచ్చే విధంగా మనం తీస్తే రాదర్, మనం నచ్చితే కాదు, వాళ్ళకి నచ్చే విధంగా మనం సినిమా తీయాలి. సో అది మనం సరైన సినిమా తీస్తే డెఫినెట్గా చూస్తారు వాళ్ళు. ఆ సరైన సినిమా తీయటం ఎలా అనేది ఇంతవరకు ఎవరికి, ఆ సైన్స్ టెక్నాలజీ ఎవరికి అర్థం కాలేదు. అందుకే మనం తీయలేకపోతున్నాం. ఆ టెక్నాలజీ రాలేదు కాబట్టి ఫార్ములాలోకి వెళ్తే సేఫ్ అని చెప్పి చాలామంది ఫార్ములా సినిమాలు తీస్తూ ఉంటారు. ఈ డిఫరెంట్ ఫిల్మ్ తీసిన బోట్ వాళ్ళకేమో వాళ్ళకి ఈ ఫార్ములా తెలియదు. ఆ డిఫరెంట్లో కమర్షియల్ ఫార్ములా ఎలా రావాలి, లేకపోతే ఆడియన్స్ని ఎట్లా అట్రాక్ట్ చేయాలనేది తెలియకపోవటం అనేదంతా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. అంటే దీనికి సరైన సొల్యూషన్ అంటే నాకు అర్థమైంది ఏంటంటే, సపోజ్ స్టార్స్ చిన్న సినిమాలు చేయడం, చిన్న డైరెక్టర్స్కి స్టార్స్ రివర్స్లో చేస్తే ఏమన్నా ఫలితం ఉందండి? అదేం కాదు, అట్లేం లేదు. స్టార్స్ అనేవాళ్ళు వాళ్ళు నాకు ఈ 6 పాటలు ఉండాలి, లేదా 10 ఫైట్లు ఉండాలా, లేకపోతే కామెడీ ఉండాలా, బ్రహ్మానందం కామెడీ ఉండాలా, ఫలానా మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలా, ఫలానా ఫైట్ మాస్టర్ ఉండాలా, ఇది కాకుండా మంచి కథ కావాలి అనే దాని మీదకి వస్తే అప్పుడు చిన్న సినిమానే పెద్ద. ఇప్పుడు రామారావు నాగేశ్వరరావు చేసేవారు, సోమన్ బాబు కృష్ణ కూడా కొంతవరకు చేశారు. రామారావు గారు తోడు దొంగలు అని ఒక సినిమా చేశాడు, నేషనల్ అవార్డు ఫస్ట్ 52లోనే ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చింది. దాంట్లో హీ వాజ్ హార్డ్లీ 30 years 35 years ఆయన ఏజ్ అప్పట్లో. బట్ ఆయన చలం ఫాదర్ వేస్తాడు, దాంట్లో ముసలి వేషం వేస్తాడు ఆ రోజుల్లోనే. మెయిన్ హీరో తోడు దొంగలు, మెయిన్ హీరో ఆయన గుమ్మడి గారు ఫ్రెండ్స్ దాంట్లో. అట్లాగే నాగేశ్వరరావు గారు బాటసారి కానీ ఆ సినిమాలన్నీ చేశారు. ఏజ్డ్ క్యారెక్టర్స్, రకరకాల క్యారెక్టర్స్ చేశారు. ఆర్టిస్ట్ అవటానికి ట్రై చేయట్లేదు, స్టార్ అవటానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు వచ్చే స్టార్స్ అంతా దే ఆర్ డెఫినెట్లీ స్టార్స్. ఆడియన్స్ వాళ్ళని మెచ్చుకుంటున్నారు, వాళ్ళ వెనకాల తిరుగుతున్నారు. ఒక హీరోకి చెప్పండి, ఆఫ్టర్ రామారావు నాగేశ్వరరావు తర్వాత మీరు ఒక హీరోకి పలానా సినిమా గ్రేట్ సినిమా, రామారావుకి నాగేశ్వరరావుకి మీరు ఎన్ని సినిమాలను చెప్పొచ్చు. దేవదాస్ అంటాం, విపురనారాయణ అంటాం, ఇంకోటి అంటాం, 100 చెప్పొచ్చు నాగేశ్వరరావుకి. నాకు రామారావు గారికి మాయాబజార్ నుంచి ఎన్ని చెప్పుకుంటూ ఉండొచ్చు సినిమాలు. మరి కొత్త హీరోలకి చెప్పండి, అంటే అట్లీస్ట్ చిరంజీవి, బాలకృష్ణ అక్కడి నుంచి మీరు చెప్పండి ఒక సినిమా ఒక్కొక్క హీరోకి ఇది గ్రేట్ ఫిల్మ్ అని చెప్పండి. అంటే ఒక ఖైదీ, ఒక శివ, గ్రేట్ ఫిల్మ్స్ ఎట్లా అవుతాయి, ఎట్లా అవుతాయి గ్రేట్ ఫిల్మ్స్? శివ ఫిలిం గ్రేట్ ఫిలిం. ఎట్లా టెక్నాలజీని మార్చిన ఫిలిం, తెలుగు సినిమా ఇండస్ట్రీ ఫేస్ని మార్చిన ఫిలిం తప్పిస్తే ఫిలింగా ఇట్స్ నాట్ ఎ గ్రేట్ ఫిలిం. ఇప్పుడు ఒక మాన్యుమెంట్, ఇప్పుడు మాయాబజారు, మల్లీశ్వరి ఇటువంటి మనం చెప్తా ఉంటే గొప్ప సినిమాలు. శివ కెనాట్ బి ఎ గ్రేట్ ఫిలిం. శివ ఈజ్ ఎ ఫిలిం విచ్ చేంజ్ ద ట్రెండ్ ఆఫ్ ది తెలుగు ఫిలిం, చేంజ్ ద ఫేస్ ఆఫ్ తెలుగు ఫిలిం రాదర్. సో దాన్ని గొప్ప సినిమాకి, గొప్ప ఒక టెక్నాలజికల్ కన్వర్షన్కి వాడిన సినిమా తప్పిస్తే, క్యాటలిస్ట్కి వాడిన సినిమా తప్పిస్తే అది ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ గ్రేట్ ఫిలిం. మనకి తెలుగు వాళ్ళకి ఒక టెక్నాలజీ నేర్పించింది, సౌండ్ అంటే ఏంటని నేర్పించింది, సినిమా ప్రజెంటేషన్ విధానం ఒకటి, ఒక స్టైల్ నేర్పించింది. అంటే మీరు అన్నట్టు గొప్ప సినిమా అంటే మళ్ళీ అలాగే క్లాసిక్ నేను టాకింగ్ అబౌట్ క్లాసిక్స్. ఓకే, అంటే ఇప్పుడు ఒక సాగర సంగమం అలాంటివి క్లాసిక్స్ అవుతాయి, డెఫినెట్గా అవుతాయి. విశ్వనాథ్ గారు కంటిన్యూస్గా ఆయన చేసుకుంటూ ఆయన ఉన్నంతకాలం పాపం చేశాడు. శంకరాభరణం కానీ, సాగర సంగమం కానీ, ఆయన చేసిన 7-8 సినిమాల్లో దగ్గర ఆయన 20 సినిమాలు చేసినట్టున్నాడు. అందులో 10-12 సినిమాలు క్లాసిక్స్ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్ టైంలో చూసుకుంటే అతడు క్లాసిక్. అతడు మీన్స్ అంటే ఒక మంచి సినిమా నేను, అది అతడు మంచి సినిమా తెలియదు నాకు. ఓకే ఓకే సరే, ఇంకా టాపిక్ వదిలేద్దాం. శివ టాపిక్ వచ్చింది కాబట్టి మీ అలజడి గురించి మాట్లాడదాం. అలజడి ఒకవేళ అలజడి సినిమా కనుక శివ కంటే ముందు రిలీజ్ అయ్యి ఉంటే కనుక
అసలు రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి ఉండేవాడు కాదు, అసలు శివాకి అంత పేరు వచ్చి ఉండేది కాదు అన్నది ఒక ఇండస్ట్రీలో చాలామంది ఇప్పటికీ అనుకుంటారు. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అది ఇండస్ట్రీ ఎప్పుడు ఐ డోంట్ సే బయాస్డ్. ఎప్పుడు నా సినిమా నచ్చిన వాళ్ళు, నేను నచ్చిన వాళ్ళు, ఇది అది లేకపోతే ఇది లేదంటారు, ఇది లేకపోతే అది లేదంటారు. ఒక నిజం ఏంటంటే శివ కంటే నేను ముందు మొదలెట్టే సినిమా, శివ కంటే ముందు స్క్రిప్ట్ నాది. సో సగం సినిమా అయిపోయినాక వాళ్ళు సినిమా స్టార్ట్ చేశారు, వాళ్ళ దగ్గర డబ్బులోనే కంప్లీట్ చేయగలిగారు, నా దగ్గర డబ్బులు లేట్గా రిలీజ్ చేశాను నేను. అండ్ కథగా వచ్చేటప్పటికి దానికి దీనికి కొంచెం దగ్గరగా ఉంటుంది. బట్ ఆయన చేసిందేమో విజయవాడ లయోలా కాలేజీలో ఆయన చదువుకుని, అక్కడ ఇంజనీరింగ్ అక్కడ చదువుకున్నప్పుడు, లయోలా కాలేజీలో అక్కడ చదువుకున్నప్పుడు అక్కడ జరిగిన స్టోరీ ఆయన చేశాడు. నేను ఉస్మాన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీలో నేను చదువుకున్నప్పుడు నా క్యారెక్టర్ పెట్టుకుని నా ఫ్రెండ్స్తో, నా నలుగురు ఫ్రెండ్స్ కథ నేను తీసింది అలసైడ్. సో రెండింటికి ప్యారలల్ ట్రాక్, ఆల్మోస్ట్ క్లాష్ ఆఫ్ థాట్ అనుకోండి, ఇంకోటి. బట్ సమ్ సీన్స్ వర్, టు బీ ఫ్రాంక్, దే వర్ కాపీడ్ అనే నా ఫీలింగ్ కూడా. ఏది మీ నుంచి? నా నుంచి కాపీడ్ అని నా ఫీలింగ్. లేదా 2 సినిమాలు వేరే సినిమాలు వచ్చేదన్న కాపీ? లేదు, వేరే సినిమా నుంచి. వేరే సినిమా అంటే ఇప్పుడు రకరకాల సినిమాలని ఇప్పుడు నాకైతే గ్యారంటీగా వెస్ట్ సైడ్ స్టోరీ ఇన్స్పిరేషన్, ఓల్డ్ క్లాసిక్, బట్ మ్యూజికల్ సినిమా అది. బట్ టేకింగ్ సైడ్ కానీ అది కానీ డెఫినెట్గా అది నాకు ఇన్స్పిరేషన్. నిజంగా మాటను నమ్ముతారా మీరు? ఒకవేళ సపోజ్ దానికంటే ముందు మీ అలజడి రిలీజ్ అయ్యి ఉంటే కనుక ఏం అయ్యేదేమో. కాకపోతే ఇంకోటి కూడా అనుకోవచ్చు కదా, అసలు శివ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది కాబట్టి శివ లాంటి పోస్టర్ చూసి ఈ సినిమాకి కూడా ఓపెనింగ్ వచ్చిందేమో, లేకపోతే చిన్న సినిమా చూసేవారు కాదేమో. ఎందుకు పాజిటివ్గా ఆలోచించకూడదు, ఎందుకు నెగిటివ్గా ఆలోచించాలా? ఎవరు పక్కనోడు తప్పు, నాయన రైట్ అని ఎందుకు అనుకోవాలా? ఏంటి ఒక సీన్, ప్యారలర్ సీన్ చెప్పండి ఒకటి, అందులో ఇందులో ఉంది. నాకు దాంట్లో మా నరేష్ సీన్ ఫైట్ ఉంటుంది, నరేష్ని కొట్టే సీన్. మీరు దాంట్లో షాడో యాక్ట్ అదంతా ఉంటుంది, ఆ ఫైట్ అంతా అది యాజ్ ఇట్ ఈజ్ నేను ముందు తీశాను, తర్వాత వాళ్ళు తీశారు. ఇంతకుముందు అతడు టాపిక్ వచ్చింది. మీ అతడు సినిమా మీ పాత రౌడీ అన్నయ్య దగ్గరగా ఉన్నాయని. ఈ చాలా సినిమాలు అట్లాగే ఉంటాయి. రౌడీ అన్నయ్య ఆల్మోస్ట్ రౌడీ అన్నయ్య ట్రాక్ లాగా ఉంటుంది. సినిమా చూడగానే నేను అనుకున్నాను అతడు రౌడీ అన్నయ్య రీమేక్ చేశారేమో అని కూడా అనుకున్నాను నేను. బట్ అతను కృష్ణ గారు నిర్మలమ్మ క్యారెక్టర్ అక్కడ నాయనమ్మ నేస్తాము, ఇక్కడికి వచ్చేటప్పటికేమో ఈయన వేసాడు, ఆయన నాజర్ గారు. సిమిలర్గా ఉంటుంది. దాంట్లో యాక్షన్ పార్ట్ అంతా ఫ్యామిలీలోకి ఎంటర్ అవడం యాజ్ ఇట్ ఈజ్ మొత్తం అంతా అట్లాగే ఉంటుంది. బట్ ఒక యాక్షన్ పార్ట్ ఇతను దొంగ ఏదో అవటం తప్పిస్తే అదేదో కిల్లర్ మోడర్నైజ్ చేసిన. ఎప్పుడైనా కలిసినప్పుడు అన్నారా త్రివిక్రమ్ గారు ఎప్పుడైనా ఎదురైనప్పుడు? కానీ అట్లా అనుకుంటే మనదే కాదు కదా, వంశతీఫ్ స్క్రిప్ట్ అది ఒరిజినల్గా. అక్కడి నుంచి దుష్మన్ చేశారు, చాలా రకరకాల హిందీ సినిమాలు, ఇంగ్లీష్ సినిమా, తమిళ సినిమాలు చాలా వచ్చి ఉన్నాయి. అండ్ మహేష్ బాబు గారి అర్జున్ కూడా ఏదో మీ సినిమానే అని, అది అత్తాని కొడుకు జాగ్రత్త అని ఒక సినిమా చేశాను నేను. దాంట్లో వినోద్ కుమార్ కాదు, వీడు మన టీవీ యాక్టర్ ఉన్నాడు కదా, అత్తాని కొడుకు జాగ్రత్త అంటే వాణిశ్రీ గారు. కాదు కాదు కాదు, జయసుధ, జయప్రద. జయసుధను జయచిత్ర, ప్రేమ హీరోయిన్. దాంట్లో నీకు హీరోయిన్ ట్రాక్ ఉంటుంది, హీరోయిన్ని అత్తగారు సతాయిస్తూ ఉంటుంది. మొత్తం ఆ ట్రాక్ అంతా నీకు ఆవిడ రెడ్డి ఆమె హీరో చెల్లెలు ఉంటుంది కదా, మన మహేష్ బాబు చెల్లెలు. ఆ యాజ్ ఇట్ ఈజ్ ఆ ట్రాక్ తెచ్చి దీంట్లో పెట్టారు. దాంట్లో ఎట్లా ఆమెను ట్రాప్ చేస్తారు, ఎట్లా హింస పెడతారు, మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది ఆ సినిమా. అవన్నీ ఉంటాయి. ఇప్పుడు మేము హ్యాపీ డేస్ ఉంది, హ్యాపీ డేస్లో యాక్చువల్గా నేను ఫస్ట్ సినిమా కాలేజ్ బ్యాక్గ్రౌండ్లో తీసింది అలజడి, టోటల్గా కాలేజీలో తీసింది. సిమిలర్గా ఆ తర్వాత చేసిన సినిమా ఇదే హ్యాపీ డేసే. హ్యాపీ డేస్లో మీకు బ్యాక్డ్రాప్ కానీ, ఈవెన్ ఫ్యూ సీన్స్ కానీ, కొన్ని సీన్లో డైలాగులు కానీ నాకు ఆల్మోస్ట్ అలజడిలాగానే ఉంటుంది. నేను ఒక రకంగా 33 ఏళ్ల ముందే అడ్వాన్స్ అయిపోయినా సినిమాలు. అప్పుడు చేసిన సినిమాలు ఇప్పుడు అందరూ చేసుకుంటున్నారు. మీడియా కష్టాల గురించి ముందుకు వచ్చే భరద్వాజ్ గారు ఈ మధ్య కొంచెం సైలెంట్ అయిపోయారు, ఏంటి దానికి కారణాలు? ఏం లేదు, ఇప్పుడు సిన్స్ ఆల్మోస్ట్ 30-35 ఇయర్స్గా ఇండస్ట్రీని గురించి సింగిల్ వాయిస్ లాగా మాట్లాడుతూ వచ్చాను.
సో ఐమ్ టైర్డ్ రేదర్. ఎంతకాలం నేను ఒక్కడనే మాట్లాడేది. చాలా జనరేషన్ మారిపోయింది. వాళ్ళు మాట్లాడవచ్చు కదా, ఎవరి కష్టం వాళ్ళు మాట్లాడుకోవాలి. అండ్ ఇంకోటి, నేను ఐఎమ్ నాట్ దట్ యాక్టివ్. ఇప్పుడు ఉన్న యాక్టివ్గా నేను లేని పరిస్థితి లేకుండా ఊరికే పెత్తనం తీసుకుని వాళ్ళ మీద పెద్దరికం చెలాయిస్తానికి నేను వచ్చి కూర్చోవటం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు నా కష్టం మొన్నటిదాకా ఏంటంటే నేను దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండేవాడిని. ప్రతి దాంట్లోనూ నేను ఉండేవాడిని కాబట్టి కొంతవరకు నాకు కష్టం తెలుసు కాబట్టి నేను చెప్పగలిగేవాడిని. ఇవాళ నేను చూసో లేకపోతే ఎవరో వచ్చి చెప్పింది నమ్మో చెప్పాలి తప్ప నాకు యాక్చువల్ ఎక్స్పీరియన్స్ ఉండలేదు. లేని కష్టాన్ని గురించి నేను ఎందుకు మాట్లాడాలి? ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఎవరి కష్టం వాడు తీర్చుకోవాలి. 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయిపోయినా కూడా ఇంకెవరో ఒక మనిషి వచ్చి చెయ్యాలి అనే తాపత్రయం నుంచి మనుషులు వాళ్ళ కష్టం వాళ్ళు తెలుసుకోవాలి అనేది నా ఫీలింగ్. అందుకే కొత్త నాయకత్వం రావాలి, కొత్త మనుషులు రావాలని కొత్త తరం కోసం వెయిటింగ్. వచ్చారు కొంతమంది, చేసేవాళ్ళు చేస్తున్నారు. అంతేనా? లేదా ఒక వార్త ఒకటి వస్తున్నట్టు నా వరకు వచ్చింది కాబట్టి అంటున్నాను. ఏంటంటే భరద్వాజ్ గారికి కొన్ని ఫోన్ కాల్స్ వెళ్ళాయి, కొన్ని అండర్స్టాండింగ్స్ జరిగాయి, అందుకే ఆయన మీడియా ముందుకు రావట్లేదు. అంత ధైర్యం ఉన్న మగవాళ్ళు ఉన్నారు అసలు ఇండస్ట్రీలో? నాకు ఫోన్ చేసి అంత మగవాడు ఉన్నాడా? ఐ డోంట్ నో. Please subscribe to iDream. Please subscribe for more videos.